సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షోభం మీద ఒకసారి సార్ విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్ అసలు ఏకంగా పిఎం అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి, నార్మల్ పబ్లిక్ వెళ్ళి ఆమె ఇంట్లో వస్తువులతో సహా ఎలా పడితే అలా తీసుకొని పారిపోవటం, అవి దొంగతనం చేయటం, వాటిని నాశనం చేయటం, విధ్వంసం చేయటం, అసలు పార్లమెంట్లో కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్. ఎందుకు సార్ ఇంతటి సంక్షోభానికి కారణం ఏంటి? త్వరలో నెక్స్ట్ ఈ స్టేజ్ ఇంతకుముందు శ్రీలంకలో చూసాం, ఇప్పుడు బంగ్లాదేశ్, ఆ తర్వాత పాకిస్తాను, క్రమంగా ఇండియాకు కూడా వస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లా ఏమి రాదు కానీ ఒక సమాజంలో సరైన సమయంలో రాజకీయ వ్యవస్థ, అధికారంలో ఉన్నవాడు కానీ ప్రతిపక్షాల్లో ఉన్నవాడు కానీ రెండు చేయడంలో, ఒకటి ఆందోళన ఉన్నప్పుడు ఆందోళనని ఏ రకంగా శాంతియుతంగా అదుపు చేయాలి. ఎందుకంటే అరాచకత్వాన్ని మించిన ప్రమాదం సమాధానికి ఇంకోట్లేదు. శాంతి భద్రతలను కాపాడడం అత్యంత ముఖ్యమైనది. వాళ్ళ బ్రిటన్లో చూడండి, అక్కడ దాదాపుగా మన దేశంలో మత కల్లోలాలు, కమ్యూనల్ రైట్స్ అంటాం, హైదరాబాద్లో పూర్వం ఉండే ఆ స్థాయిలో చాలా నగరాల్లో జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఒక సంపన్న దేశం, చాలా నాగరికత ఉందనుకున్న దేశం బ్రిటన్లో అలా జరుగుతుంది అనుకోవాలి. అక్కడ ప్రభుత్వం సకాలంలో సరైన తీరును స్పందించి చివరిదాకా పెరిగేదాకా కాకుండా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వారంలో ఇంకా కొన్ని చోట్ల అక్కడ కల్లోలో జరుగుతున్నాయి బ్రిటన్లో, అప్పుడే శిక్షలు పడ్డాయి. 4-5 రోజుల నుంచి అక్కడ ఈ అల్లర్లు జరుగుతున్నాయి. వారం రోజుల లోపల శిక్షలు పడుతున్నాయి. ఇంకో వారం లోపల 500 మందికి శిక్ష పడుతుంది. కాబట్టి మీరు చట్టబద్ధ పాలన అనేది గట్టిగా లేకపోయినట్టయితే, సరైన సమయంలో ఆందోళనని శాంతి తప్పినట్టయితే, శాంతిని కాపాడే ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు ఇది ఎలా ముదురుతుందో మనం చెప్పలేం. అది మొట్టమొదటిది. రెండోది, రాజకీయ వ్యవస్థ, అందులో మనలాంటి దేశాల్లో విభిన్న ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు కులాల రిజర్వేషన్లు ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్తో ప్రారంభమైంది కూడా. మన దేశంలో రిజర్వేషన్ల సంగతి మనకు తెలుసు. కరవమంటే కప్ప కోపం, ఇవ్వమంటే పాము కోపం. రిజర్వేషన్ వద్దు అంటే కొంపమునిపోయినట్టుగా బాధపడతారు కొందరు, రిజర్వేషన్ కావాలి అంటే మరి కొంపమునిపోయినట్టుగా బాధపడతారు మరికొందరు. అందరి ప్రయోజనాలని కాపాడడం తేలికైన విషయం కాదు. కాబట్టి నిజాయితీగా శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో, మనం చాలా హేతుబద్ధమైన వాదనలతో, లాజికల్గా, తార్కిక వివేచనతో మనం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అందరి ప్రయోజనాలని సమన్వయం చేయాలి. అది చేయకుండా శృతి మించింది అనుకోండి, ఇటుగానే అటుగానే ఏ పక్కనైనా సరే, అప్పుడేమవుతుంది, భావోద్వేగాలు విపరీతంగా పెరిగిపోతాయి. అంచేత ఈ రెండు కీలకమైనటువంటివి. మూడోది, ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని 3 మౌలిక లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం, విధిగా అక్కడ పోటీతో కూడిన ఎన్నికలు ఉండాలి. నిజమైనటువంటి పోటీ ఉండాలి, రాజకీయ పోటీ. అక్కడ ఏమైంది, నిజంగా షేక్ హసీనా మంచి పరిపాలన ఇచ్చింది ఆర్థిక వ్యవస్థ వరకు. ఈ 15 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పెరిగింది. చాలా భేద దేశంగా బాస్కెట్ కేసు అనేవాళ్ళు, అంటే ఇతర దేశాల నుంచి కనుక సాయం అందకపోతే ఆ దేశం పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఈ 15 ఏళ్ళలో ఒక ఆత్మగౌరవం ఉన్న దేశంగా, ఆర్థిక ప్రగతి చాలా వేగంగా 9-10% ఆర్థిక ప్రగతి 15 ఏళ్ళు సాధించింది బంగ్లాదేశ్ ఆవిడ పరిపాలనలో. భారతదేశాన్ని దాటిన తలసరి ఆదాయం. మనము బంగ్లాదేశ్ కంటే 8-9 రెట్లు పెద్ద దేశం మంది. కానీ బంగ్లాదేశ్లో $44 బిలియన్ వస్త్రాల ఎగుమతి జరుగుతుంది ప్రతి సంవత్సరం. మన దేశం $42 బిలియన్ మాత్రమే. కాబట్టి గట్టి ఆర్థిక ప్రగతికి ఆవిడ పునాది వేసింది. పాకిస్తాన్ లాగా, శ్రీలంక లాగా కాదు. ఆ రెండు దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వాల వైఫల్యం వల్ల. బంగ్లాదేశ్ అట్లా కాదు. అట్లాగే ఈ మధ్య కాలంలోనే నేను ఒక వార్త చూశాను, ప్రామాణికమైన వార్త. పసుపు ఉంది, మన దేశంలోనే ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది, మనకే కదా పసుపు అంటే చాలా పవిత్రమైనదని చెప్పని. బంగ్లాదేశ్కి కూడా అదే, ఒకే సంస్కృతి కాబట్టి. ఈ పసుపులో రకరకాల విష పదార్థాలు కలుపుతున్నారు రంగు కోసం అని చెప్పని. దాంతో లెడ్ పాయిజనింగ్, లెడ్ చాలా ప్రమాదకరమైనది. లెడ్ ఎస్టేట్ లాంటి పదార్థాలు కలపడం వల్ల లెడ్ పాయిజనింగ్ వచ్చి ఈ భారతోపఖండంలో లక్షలాది మంది పిల్లలు ఈ మెదడు చెడిపోయి, వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఆగిపోయి ఈ లెడ్ పాయిజనింగ్ గురవుతున్నారు. బంగ్లాదేశ్లో ఆవిడ చాలా సమర్థంగా దాన్ని గుర్తించి, ఆవిడ తన వ్యక్తిగత ప్రతిష్ట అంతా పణంగా పెట్టి ఆ లెడ్ పాయిజనింగ్ ఆ దేశంలో లేకుండా చాలా చర్యలు తీసుకున్నది. కాబట్టి కొన్ని విషయాల్లో సమర్థపాలన అందించింది. కానీ ప్రజాస్వామ్యం లేదు. ఒక జనవరిలో ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ పాలు పంచుకోలేదు. కొంత వాళ్ళ తంపరతనం కావచ్చు, అదే సమయంలో అధికార పార్టీ పొరపాటు కూడా ఉండదు. రాజకీయ పోటీ లేదన్న భావం కలిగితే మీకు ఒక లెజిటిమసీ ఉండదు రాజకీయంగా మీ అధికారానికి. రెండోది, రాజకీయ స్వేచ్ఛలు కావాలి. రాజకీయ పోటీ కావాలంటే రాజకీయ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, చట్టసభలో కానీ బయట కానీ సరైనటువంటి చర్చ, సమగ్రమైన చర్చ. ఏదన్నా కొన్ని మనలాంటి దేశాల్లో ఏదో సందర్భంలో, ఏదో విషయంలో తగాదా వస్తుంది, ఆందోళన వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు
ప్రజల మనోభావాలు ప్రకటించే అవకాశాన్ని ఇస్తే లెట్టింగ్ ఆఫ్ స్టీమ్ అంటాం. అలా కాకుండా మనం కఠినంగా క్రూరంగా అణిచేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడొకప్పుడు అంతా బద్దలైపోతుంది. బంగ్లాదేశ్లో జరిగింది అదే. మూడోది, ఎన్నిక కాని వాళ్ళనే కేవలం ఓడిపోయారన్న కారణంగా జైళ్లలో పెట్టకూడదు. బంగ్లాదేశ్లో ఆ పని చేశారు. అంటే సరైన ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక లేకుండా చేసేసరికి ఇంతింతే ఒట్టడంతే అన్నట్టుగా చిలికి గాలివాన్ అయిపోయి ప్రమాదానికి దారితీస్తుంది. లేకపోతే వారం క్రితం కూడా చాలా హాయిగా పరిపాలన చేస్తుంది. 15 ఏళ్ల పాటు బాగా మంచి పరిపాలన అందించారు. కనీసం ఆర్థిక విషయాల్లో మిగతావి ఎట్లా ఉన్నా కూడా ఆ దేశంలో ఆదాయాలు పెరుగుతున్నాయి. అలాంటి దేశంలో ఇంత సులువుగా ఇంత సమస్య వచ్చింది, సంక్షోభానికి దారితీస్తుందని చెప్పంటే ప్రజాస్వామ్యం లేమి కూడా కారణం. కాబట్టి ఈ 3 మనం గుర్తుంచుకోవాలి. అంటే అలా కాదు సార్, జస్ట్ ఒక 1 వీక్ 15 డేస్లో జరిగిన ఇన్సిడెంట్, లేకపోతే గతం నుంచి వస్తున్నాయి అన్ని కలుపుకొని పరిస్థితి వచ్చిందా? నేను చెప్పాను కదా, ఇప్పుడు సరైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నట్టయితే పరిస్థితి ఇంతగా వచ్చి ఉండేది కాదు. కంట్రోల్ చేసే వ్యవస్థ సార్. తర్వాత సకాలంలో గనక శాంతి భద్రతలను కాపాడడానికి మరీ బలమైన అస్త్రం ఉపయోగించి వందలాది మందిని చంపే అవసరం లేకుండా పోలీస్ యంత్రాంగం సకాలంలో సరిగ్గా స్పందించితే, సమర్థంగా స్పందించడం ఇబ్బంది ఉండేది కాదు. మరి ఆ దేశంలో ఈ రాజకీయ పార్టీలు ఒక సమగ్రమైన ప్రక్రియ, బహిరంగ చర్చ ప్రమాణాలు బాగుంటే సమస్య ఉండేది కాదు. కాబట్టి కర్ణుడి చావు కారణాలు ఏంటన్నట్టుగా అవన్నింటినీ పరిగణలో తీసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్య వైఫల్యం ఉన్నది. మరి వివిధ వర్గాల ప్రజలను సమన్వయం చేయడంలో రాజకీయంగా ఇబ్బంది ఉన్నది. వీటన్నిటి పర్యవసానంగా ఒక్కసారిగా పెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే సార్, ఇప్పుడు రాజకీయ సంక్షోభము లేదా ఆర్థిక సంక్షోభం మనం చూస్తా ఉన్నాం. బ్రిటన్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, ఇలాంటి వాటిని చూసైనా సరే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? అంటే అంతా అయిన తర్వాత మనకి చెప్పడం చాలా తేలిక. బహుశా 4 రోజుల క్రితం అడిగినట్టయితే, ఎవరైనా ఇక్కడ మరి చర్చ ఉన్నది జరిగినట్టయితే ఆ పెద్ద ఏముండదు, సర్దుకుపోతుందని చెప్పి అంటాం మనం. కాబట్టి మనం అంతా అయిపోయిన తర్వాత హైండ్ సైట్ అంటాం, దాంతో చెప్పడం చాలా తేలిక. బహుశా వాళ్ళు ఇంత పర్యవసానం ఊహించాల. ఇలాంటి సందర్భాలు ఏమవుతుందంటే అంతర్జాతీయ శక్తులు కూడా పనిచేస్తాయి. వాళ్ళ వల్లే దేశం సంక్షోభానికి గురి కాదు, కానీ దేశంలో కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఈ సోషల్ మీడియా 24 అవర్ వాట్సాప్ ఉన్నది, మరొకటి ఉన్నది, ఎవరు దాన్ని నియంత్రించలేరు. ఏ క్షణంలో ఏ రకమైన భావజాలు పెడుతుంది. బ్రిటన్లో ఉంది, మనందరినీ అనేవాళ్ళు మీరు వాట్సాప్ను మరోదాన్ని ఎందుకు నియంత్రిస్తున్నారని చెప్పని. ఇప్పుడు వాళ్ళు వాపోతున్నారు, ఏంటి వాట్సాప్లో చెప్పడానికి దుష్ప్రచారం వెళ్ళిపోతుంది, అబద్ధాలు వెళ్ళిపోతున్నాయి, దాంతో ఎక్కడికక్కడ ప్రతి ఊళ్ళో కూడా ఉద్యమాలు వచ్చేస్తున్నాయి, హింస వచ్చేస్తుందని చెప్పని. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఆధునిక యుగంలో పరిస్థితులు ఎదుగు చేయడం చాలా కష్టమవుతుంది. ఒక 20 ఏళ్ల క్రితం ప్రపంచంలో పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రజల్లో దుష్ప్రచారం జరగకుండా, అబద్ధాలు ప్రచారం కాకుండా ప్రభుత్వాలకి ఆపే శక్తి ఉండేది. ఈవేళ లేదు. ఈవేళ ఎవరు ఏ క్షణంలో ఎక్కడ బటన్ నొక్కుతారో, ఏం చెప్తున్నారో, దానికి ఎంతమంది ప్రభావితం అవుతున్నారో, అలాగే ఏ రకంగా సంఘటితం అవుతున్నారో వీళ్ళంతా కలిసి. ఇప్పుడు ఒక క్షణంలో ఇస్తారు, మీరంతా ఇక్కడ సమావేశం కంటే కర్రలలో కత్తులు తీసుకురండి అని చెప్పని 5 నిమిషాల్లో అందరూ 100 మంది చేరిపోతారు అక్కడ. ఆ శక్తి ఇవాళ అరాచక శక్తులకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలకి గతంతో పోలిస్తే ఇది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. లేకపోతే బ్రిటన్ లాంటి దేశాల్లో అంత నాగరికత, అంత చట్టబద్ధ పాలన, పోలీస్ యంత్రాంగం అంటే గౌరవం ఉన్న దేశం అది. బ్రిటన్లో ఒక 20 ఏళ్ల క్రితం, 20-25 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో పోలీసుల అవసరం కనిపించింది. వాళ్ళకి సంఖ్యను పెంచాల్సిన అవసరం వచ్చింది. పోలీసుల్ని పెంచాలంటే ఒక్కరోజున పెంచలేరు. వాళ్ళకి మరి కొత్తగా వాళ్ళని నియమించాలి, తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, తర్వాత డబ్బు అవుతుంది. ప్రభుత్వంలో ఉద్యోగులు పెడితే డబ్బు అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కటౌట్లు పెట్టారు. లండన్ బాబీ అంటారు, పోలీసుల్ని ముద్దుగా బాబీ అని పిలుస్తారు. వాళ్ళు కటౌట్లు పెట్టారు. కేవలం కటౌట్లు పెట్టిన కారణంగా నేరాలు తగ్గిపోయినాయి. అంటే అంతగా అక్కడ చట్టాన్ని పాటించే సమాజం. అలాంటి సమాజంలో భారతదేశంలో కొన్ని సందర్భాల్లో, లేకపోతే బంగ్లాదేశ్లో, లేకపోతే పాకిస్తాన్లో మనం చూసే రీతిన మత కల్లోలం లాంటిది అది. మన కమ్యూనల్ రైట్స్ అలాగే అక్కడ దాదాపుగా అలాగే. కేవలం భారతదేశం నుంచో, ముఖ్యంగా భారత్ కంటే పాకిస్తాన్ నుంచో, ఇతర దేశాల నుంచో వచ్చినటువంటి ముస్లింలు, లేకపోతే మనలాంటి చర్మం ఉన్న వాళ్ళే ప్రమాదానికి కారణం, మా దేశంలో బాగా నష్టం కలిగిస్తున్నారని చెప్పిన భావంగా ఎక్కడో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యని ఎవడో 17 ఏళ్ల మూర్ఖుడు వాళ్ళ తల్లిదండ్రులు కాంతిశీకులుగా వచ్చారు రొమాండా నుంచి. వాడు టపటప కత్తి తీసుకుని పొడి చేసి 3 చిన్నారి పిల్లల్ని, మరో 2 పెద్దవాళ్ళని చంపేశాడు. జరిగిన సంఘటన దారుణమైంది. అది చివరికి ఒక జాతి కల్లోలంగా 2 జాతుల మధ్య కల్లోలంగా తయారైంది. అంచేత ఆధునిక యుగంలో చిన్నపాటి డిస్రప్షన్ వస్తే సమాజాలు తట్టుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ మనకి అదుపు దాటిపోయింది, అదంత తేలిక. అందుకనే సమాజాన్ని మనం చాలా సమర్థంగా కనుక నిర్మాణం చేసుకోకపోయినట్టయితే, ప్రభుత్వాల పట్ల పూర్తి విశ్వాసం లేకపోయినట్టయితే, ఆ ప్రభుత్వ భావనను మనం అంగీకరించకపోవచ్చు, ఆ పార్టీని మనం ఆమోదించకపోవచ్చు, కానీ ఎన్నికైన ప్రభుత్వం పట్ల నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండే రీతిని వాళ్ళు ప్రవర్తించాలి. మరి ఎన్నికల్లో తేల్చుకుందాం కానీ రోడ్డు మీద ప్రభుత్వాన్ని దింపడం కాదని ప్రజల్లో ఉండాలి. 2 పక్కల కూడా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు.
అది కనుక గీత దాటితే ఏమవుతుందని చెప్పి అన్నది ఈవేళ బ్రిటన్లో ఉదంతం. బ్రిటన్ ఒక బలమైన సమాజం కాబట్టి, బలమైన ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి తట్టుకోగలిగింది. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాడు బ్రిటన్లో సివిల్ వార్ అంతర్యుద్ధం రాబోతోందని ప్రకటిస్తున్నారు. అవును సార్ అంటున్నారు ఆయన. అంటే బ్రిటన్ లాంటి దేశంలో కూడా అది వస్తుంది. కొంతమంది అంటున్నారు అది వాస్తవం కాదు, బహుశా జరగకపోవచ్చు. కానీ ఆ చర్చ వచ్చే పరిస్థితి వచ్చిందంటే బ్రిటన్ లాంటి సమాజంలో. మన దేశానికి ఆధునిక ప్రజాస్వామ్యం నేర్పే దేశం కదా, అక్కడి నుంచే కదా మనం చాలా నేర్చుకున్నది. మన వ్యవస్థ వాళ్ళ నుంచి వచ్చింది కదా. బంగ్లాదేశ్ మన పక్కన ఎలాగో చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి వెనకాల కూడా ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ప్రజల్ని కొన్ని సందర్భాల్లో ఒక అదుపు తప్పినట్లయితే పరిస్థితి, అరాచకత్వం నుంచి అది అదుపు చేసే శక్తి ప్రభుత్వాలకు తగ్గిపోతుంది. ఇది మరింత కష్టమవుతుంది. పరిపాలన అనేది ఉన్న కొద్దీ కష్టమవుతుంది అన్ని దేశాల్లో కూడా. మనలాంటి దేశాల్లో బలహీనమైన ప్రభుత్వాలు, ప్రజలకు పెద్ద విశ్వాసం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద, పోలీసులు అంటే నమ్మకం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూడండి, పోలీసులు అంతా కూడా సమ్మె చేశారంట, మమ్మల్ని జనం తంతున్నారని చెప్పని. అవును సార్. మన దేశంలో కూడా చాలా సందర్భాల్లో పోలీసులు అంటే నమ్మకం లేదు, వాళ్ళంటే వ్యతిరేక భావం. కొంత వాళ్ళు తప్పు ఉండొచ్చు, కొంత లేకపోవచ్చు, ఏ కారణమైనా కానీ. పోలీసుల మీద దాడి చేయడం చాలా సర్వసాధారణం. బ్రిటన్లో అదే జరిగింది. పోలీసుల మీద రాళ్ళు వేశారు, పోలీసులు అస్త్రాలు ప్రయోగించారు, పోలీసులు దెబ్బలు తిన్నారు, ఎడపెడ పెద్ద రాళ్ళు వేసి కొడుతున్నారు పోలీసులు. అంచేత ప్రభుత్వాలకు విశ్వసనీయత లేకపోయినట్టయితే ఆధునిక యుగంలో ఉన్న కొద్ది పరిపాలన మరింత కష్టమవుతుంది. అంటే సార్ ఒకే ఒక చిన్న డౌట్ నాకు, కంట్రోల్ చేయలేనంత తక్కువ మంది పోలీసులు ఉన్నారా, లేకపోతే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు వచ్చాయా, లేకపోతే ప్రజలు ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ప్రజలందరినీ కంట్రోల్ చేసే పోలీసులు సాధ్యం కాదు. ఇప్పుడు ఎంతమంది పోలీసులు పెడతాం? మన దేశం చూసుకోండి, 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే మొత్తం ఉన్న పోలీసుల సంఖ్య ఒక 70-80 వేలు ఉంటుంది. వాళ్ళలో 50-60 మంది విఐపి దానికి, లేకపోతే ట్రాఫిక్కి, మరొకరికి ఉంటారు. ఎంతమంది పెట్టగలరు మీరు? మిగతా పనులను ఆఫీస్ పెట్టగలరు. బాగా పెడితే సరే, 2 రాష్ట్రాల్లో కలిపి భయంకరమైన సంక్షోభం వస్తే 30-40 మంది పోలీసులను పెట్టచ్చు. 30-40 మందిని పెట్టినా కూడా 2 రాష్ట్రాలు కలిపితే వేళ ఒక 8.5 కోట్లు 9 కోట్లు జనాభా ఉండదు. 8.5 కోట్లకి 30-40 మందిని పెట్టారు మీరు. అంటే ఏమవుతుంది? 40 లక్షలు అంటే 100 ఒకళ్ళు, జనాభా 4 కోట్లు అంటే 1000 ఒకళ్ళు, 8 కోట్లు 9 కోట్లు అంటే 2000 మందికి ఒకళ్ళు. అంతే మనం పోలీసులు పెట్టగలిగేది. 2000 మంది లేకపోతే 2000 మందిలో 200 మంది రోడ్డు మీదకి వచ్చి గందరగోళం చేశారనుకోండి, ఒక చోట అయితే మనం నివారించగలం. ఎంతమంది పోలీసులు పెట్టగలదు ఏ దేశంలోనే కూడా? మీరు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఆ దేశాలు కూడా వాళ్ళకి మనకంటే సమర్థ యంత్రాంగం ఉంది. ఎంత ఉన్నా కూడా జనమంతా కూడా తిరగబడితే ఏ ప్రభుత్వం నిలవలేదు. అంటే అందరూ రారు కదా సార్. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినాయి కదా. ఇవాళ ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ, గతంలో శ్రీలంకలో కానీ ఏమైంది? జనాభాలో గణనీయమైన శాతం, 10-15% చాలు, అందులో మహానగరాల్లో. అన్ని చోట్ల కల ఒక రాజధాని నగరం చాలు. కాబట్టి సమాజంలో శాంతిని కాపాడడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నిలిచేది, సమాజం నిలబడేది, శాంతి నిలబడేది పోలీసుల వల్ల కాదు. బిల్డింగ్ కన్సెంట్, అత్యధికులు ప్రభుత్వాలని పాలనని ఆమోదించడానికి సిద్ధపడితే సాధ్యం తప్ప పోలీస్ యంత్రాంగం ద్వారా మీరు కాపాడాలని చెప్పంటే ఒక చైనానో, లేకపోతే ఉత్తర కొరియానో, లేకపోతే రష్యానో కావాలి. అది నియంత్రితాం, పూర్తి నియంత్రితాం. క్రూరంగా కఠినంగా అణిచివేసి, ఇప్పుడు ఉదాహరణ బంగ్లాదేశ్లో కూడా కొన్ని వేల మందిని చంపేయడానికి సిద్ధపడ్డారు అనుకోండి, అక్కడ మిలిటరీ కానీ పోలీసులు కానీ. బహుశా సోకాల్డ్ శాంతిని కాపాడేవాడు, కానీ ఏ మూల్యం చెల్లించి ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత కానీ, ఆ ప్రభుత్వం మీద నమ్మకం కానీ పూర్తిగా పోయి ఉండేది. ఇక ఒక ఆక్యుపైడ్ పాలన అంటే ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకున్నట్టుగా తప్ప ఆ దేశంలో పరిపాలన కాదు. అంచేత పోలీసుల వల్ల మాత్రమే శాంతి భద్రతలు సాధ్యం కాదు. ఖచ్చితంగా వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది. కానీ ఏ దేశంలోనైనా సరే పోలీసుల సాయంతో మాత్రమే నేను శాంతిని కాపాడగలనుకుంటే అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ప్రభుత్వంలోని అధికారిగా ఉండగా పోలీస్ యంత్రాంగం వల్ల అదుపు చేసిన సందర్భాలు చాలా తక్కువ. కొన్ని అరుదైన సందర్భాలు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలి, దాన్ని అనుమానం లేదు. ఉదాహరణకి మత కల్లోలాలు జరుగుతున్నాయి, కులం పేరుతో కల్లోలాలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు, నిర్దాక్ష్యంగా వ్యవహరించాలి. కానీ అది అరుదైన సందర్భం. కానీ మామూలు సందర్భాల్లో మీ మీద నమ్మకం ఉండాలి. మీరు ఒక్కసారి నిలబడి మీరు ఆగలయ్యా అని చెప్పంటే ఆగిపోయే నమ్మకం ఉంది. ఎందుకంటే మీ మీద మీకు సామర్థ్యం ఉన్నది, మీరు సరిగ్గా చేస్తారు, న్యాయంగా చేస్తారు, మీలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉందని విశ్వాసం ఉండాలి వాళ్ళకి. అన్ని వర్గాలు మిమ్మల్ని ఆమోదించాలి. అది అంత తేలికైన విషయం కాదు. అందుకనే ప్రభుత్వాలు విశ్వసనీయతను కాపాడుకోకుండా నేను ఎన్నికల్లో నెగ్గాను కాబట్టి ఏదన్నా చేయొచ్చు అనుకుంటే ఆ విశ్వసనీయత పోతుంది. ఆ విల్లింగ్ కన్సెంట్, ప్రజలు స్వచ్ఛందంగా ఆమోదిస్తేనే ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజాస్వామ్యంలో. ఇది చాలా కీలకమైన విషయం. చాలామంది అధికారంలో ఉన్నాను, ఫలానా చట్టం కింద గీత గీస్తాను, గీత దాటితే కాల్చి పారేస్తాను అనుకుంటే నీ తలకాయ తీసేస్తారు ఇప్పుడు. రైట్ సార్, ఈ సంక్షోభం అంతా క్లియర్ అయిపోయి సెట్ అయ్యేదానికి ఎంత సమయం పట్టొచ్చు సార్? ఒక మంచి పని జరిగింది ఏంటంటే మహమ్మద్ యూనస్ని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఆహ్వానించారు.
యూనస్ గారితో నాకు కొంత గతంలో పరిచయం అన్నది. ఓకే. ఆయన చాలా అభ్యుదయవాది, సంస్కరణవాది. ఏంటంటే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రభావాల వల్ల కావచ్చు, లేకపోతే జనం అదుపు తప్పినప్పుడు జరిగే పొరపాట్ల వల్ల కావచ్చు, హిందువుల మీద పడుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో ఈనాడు కూడా మతాల కల్లోలం లేదు మామూలుగా. ఎందుకంటే అక్కడ కట్టు, బొట్టు, చీరలు, వాళ్ళ సాంప్రదాయం, భాష అంతా కూడా బెంగాల్కి బంగ్లాదేశ్కి తేడా ఏమి ఉండదు. దగ్గర అలాంటిది ఒక కొద్ది మంది ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రభావం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అక్కడ ఈ మతతత్వం ఉన్న పార్టీలకి 7-10%, 10% ఓట్లు ఉండేసరికి ఈవేళ ప్రతిపక్షంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళని కొమ్ముగాచి ఆ రకంగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఇప్పుడు ఈ ఆందోళనలో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి ప్రధానంగా వాళ్ళ పాత్ర ఎక్కువ, అదే పనిగా మత కల్లోలుగా మారే పరిస్థితి వచ్చింది. కల్లోలం లేదు, మతం మీద దాడి. అదృష్టవశాత్తు మహమ్మద్ యూనస్ లాంటి మనిషిని పెట్టుకున్నప్పుడు ఆయన ఈ రకంగా మతాలు, కులాల పేరుతో సమాజాన్ని విభజించడం కాకుండా కలిపి ఉండాలని ఒక ఉదారవాదం, తర్వాత ఒక సంస్కరణవాదం, ఆ దేశంలో ప్రజలందరికీ ఆయన మీద విశ్వాసం ఉండదు. షేక్ హసీనా చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఆయన మీద విరుచుకుపడ్డాం. 2004లో మేము కలిసినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో మహమ్మద్ యూనస్ గారు నాకు చెప్పారు, మనం అందరం కూడా రాజకీయంలో పాత్ర వహించాలండి, మన దేశాలన్నీ అల్లకల్లోలంగానే బంగ్లాదేశ్ కానీ భారతదేశం కానీ రాజకీయం అంతా చండాలంగా ఉందని చెప్పంటే, మీ దేశం పరిస్థితి వేరు, మీరు ఒకే భాష ఉన్న దేశం అది, మీలాంటి వాళ్ళకి దేశంలో బోళ్ళంత పలుకుబడి విశ్వాసం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు, మా దేశంలో అది సాధ్యం కాదు, బహుశా అది అవసరం లేదని చెప్పాను నేను. ఆ తర్వాత సరే, ఇక ఎంతో కొంత రాజకీయంగా మనం ప్రజల్ని ప్రేరేపించకపోతే కొంత ఓటు ఉంది, దీన్ని మార్పు కోసం అని చెప్పిన నమ్మకం కలగకపోతే ఈ పార్టీలు మార్చమనే ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టాము, అది సాధ్యం కావట్లేదని చెప్పని ఎన్నికలు పక్కన పెట్టాం. ఆయన కూడా 2007లో ఆ ప్రయత్నం చేశారు. ఓకే. ఒక పార్టీ పెడదామని మళ్ళీ విరమించుకున్నారు. షేక్ హసీనాగా ఆయన పట్ల చాలా కోపం కలిగింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో వచ్చే అవకాశం ఆవిడకుంది ప్రతిపక్షంలో. ఈయన వస్తే మా ఓట్లు చీలుస్తాడు అన్న భావన ఏదో మనసులో పడింది. ఆ కసితో ఆయన మీద కక్ష కడితే అదే పని కేసులు వేశారు. చాలా తప్పు చేసింది ఆవిడ ఉదాహరణకి. అంచేత ఈవేళ ఆయనకి విశ్వసనీయత ఉన్నది సమాజంలో. 84 ఏళ్ల మనిషి, ఆయనేమి అధికారంలో ఉండాలని చెప్పిన అక్కడ రావట్లా. అక్కడ సైన్యం కూడా బాధ్యత వ్యవహరిస్తుంది. కాబట్టి బహుశా ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కనుక కాస్త సరైనటువంటి చర్యలు సకాలంలో తీసుకున్నట్టు అన్ని వర్గాల్లో సమన్వయం చేసి నిజమైన ప్రజాస్వామ్యానికి అక్కడ కనుక బాటలు వేసినట్టయితే అప్పుడు సంక్షోభం సమసిపోతుంది. అలా కాకుండా సైనిక నియంతృత్వం అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పని ఈవేళ అడ్డగోలుగా ప్రవర్తిస్తే, అవినీతికి పాల్పడితే, లేకపోతే అధికార దాహంతో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రాకుండా చేస్తే ఈ సంక్షోభం కొనసాగుతుంది. కానీ తొలి అడుగులు కొంచెం నా దృష్టిలో ఆయన తీసుకురావడం అనేది, ఒక ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అందరినీ కలిపి ఏర్పాటు చేయడం అనేది సైనిక నియంతృత్వం కాకుండా, ఇవి మంచి పరిణామాలు. కాబట్టి బహుశా ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి కొంతకాలం పట్టినా కూడా అవకాశం ఉన్నది. భవిష్యత్తు చెప్తుంది ఏం చేస్తుందని చెప్పిన. ఇప్పుడు బంగ్లా ప్రధానికి మన దేశంలో ఆమెకి ఇక్కడ రక్షణ ఏర్పాటు చేశారంట. అంటే పక్కనున్న దేశం, అదే మన దేశంలో ఏ పార్టీ అధికారంలో యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా కూడా భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే ఆమె తండ్రి గారు షేక్ ముజిబుర్ రెహమాన్ గారే 71లో ఆయన ఎన్నికల్లో గెలిస్తే, మరి ఆనాడు బంగ్లాదేశ్ జనాభా ఇప్పటి ఆనాడు పశ్చిమ పాకిస్తాన్ కంటే తూర్పు పాకిస్తాన్ జనాభా ఎక్కువ. తూర్పు పాకిస్తాన్లో అవామీ లీగ్ గెలిచింది పూర్తిగా, దాదాపు అన్ని సీట్లు గెలిచింది. పశ్చిమ పాకిస్తాన్లో భుట్టో పార్టీ గెలిచింది, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. మెజారిటీ ఉన్నా కూడా బెంగాలీలకి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే పశ్చిమ పాకిస్తాన్లో వాళ్ళు మాది దేశం, పాకిస్తాన్ అంటే మేము, వాడేవాడు బెంగాల్లో అని చెప్పి మనసులో ఉండేది. ఆయనకు అధికారం ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు. అప్పుడు ఆ దేశంలో ఉద్యమం వచ్చింది బంగ్లాదేశ్లో. భారతదేశం ఆ ఉద్యమాన్ని సమర్థించింది, ముక్తి వాహిని అని చెప్పని వాళ్ళకి శిక్షణ ఇచ్చింది. చివరికి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి 1971లో మన సైనికులు కొన్ని వేల మంది మన ప్రాణాలు కోల్పోయినాం బంగ్లాదేశ్ విముక్తి కోసం అని చెప్పాను. 14 రోజుల్లో డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైతే 1971లో డిసెంబర్ 17 కల్లా పాకిస్తాన్ సైన్యం మనకి లొంగిపోయింది. ఆ రకంగా బంగ్లాదేశ్ విముక్తికి భారతదేశం దోహదం చేసింది. ఆ కారణంగా ఆ దేశంలో చాలామందికి, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీకి, ఆ స్వతంత్రాన్ని దేశ స్వతంత్రానికి ఇచ్చినటువంటి పార్టీ అవామీ లీగ్ పార్టీ, బంగబంధు అంటారు ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా తండ్రి గారిని. అప్పటి నుంచి మన దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉన్నా, మరో పార్టీ ఉన్నా, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నా కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు దేశాల మధ్య కూడా అవామీ లీగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వివాదాలు లేవు. సరిహద్దు విషయంలో మనం ఉదారంగా ప్రవర్తించాం, సమస్య పరిష్కారం చేశాం. బంగ్లాదేశ్ నుంచి మనకి రోడ్డు కావాలి. ఎందుకంటే భారతదేశంలో మెయిన్ భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలపాలన్నా,
లేకపోతే ఆగ్నేయ ఆసియాతో ఆర్థిక సంబంధాలు ఉండాలన్నా కూడా మనకి బంగ్లాదేశ్ ద్వారా రోడ్డు కావాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఉత్తరాన భారతదేశ భూభాగం ఉన్నది చాలా చిన్న చికెన్ స్నక్ అంటారు. కాస్త దూరం పోతే చైనా, ఇటు వెళ్తే బంగ్లాదేశ్. ఎప్పుడైనా కూడా చైనా దాన్ని కొట్టేయచ్చు అన్న భయం కూడా మనకున్నది. ఆ కాస్త 20-30 మైళ్ళు కానీ భూభాగాన్ని ఆక్రమించుకుంటే భారతదేశం ఈశాన్య భారతంతో కట్ అయిపోతుంది. అంతేకాకుండా ఆగ్నేయ ఆసియాతో మనకు సత్సంబంధాలు ఉండాలంటే ఆర్థిక సంబంధాలు, ఎందుకంటే అది ఎదుగుతున్న దేశం. అటు చైనా కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా ఇతర దేశాలు కావచ్చు. ఈ రోడ్డు అవసరం, దానికి ఆవిడ సహకరిస్తుంది. అలాగే అక్కడ టెర్రరిస్టులు ప్రమాదం, వేరే పార్టీ ఉన్నప్పుడు టెర్రరిస్టుల ప్రమాదం వస్తుంది. వాళ్ళు ఇస్లామిస్టులను ప్రోత్సహించి అక్కడి నుంచి పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ కొన్ని సంస్థలు కానీ మన మీదకి ఉగ్రవాదాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈవిడ కట్టడి చేస్తుంది. వివిధ కారణాల వల్ల ఆవిడతో కానీ ఆ దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. మన దేశంలో ఉండకపోవచ్చు ఎక్కువ కాలం, కానీ వెంటనే మనం ఆదుకోవాల్సింది మనమే కదా. 3400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది రెండు దేశాల మధ్య. ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ బంగ్లాదేశ్ను భారత్ విడదీరాలటువంటివి. అంచేత అది అనివార్యం. కానీ బహుశా ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఆవిడ ఇష్టం చోటుకి వెళ్తారు, అది అంతర్జాతీయ సంబంధాల విషయం. తర్వాత మరి తిరిగి బంగ్లాదేశ్ వెళ్తారా లేదా అన్నది వారి విషయం, మనకు అనవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.